ఏమిటమ్మా ఏం జరిగింది? నువ్వు కార్లని కార్ఖానకు పంపి కూర్చున్నావు. నా కర్మ కాలింది అవతల. ఏ కాలినడకన వెళ్లాల్సి వస్తుందా? కాదు, ఒక రిక్షావాడి చేతిలో అవమానం పొందాల్సి వచ్చింది. రిక్షావాడా? నిన్ను అవమానపరిచాడా? ఎవడు వాడు? పేరు రాజా. రాజా ఎలా ఉంటాడు? పండుకొతిలా ఉంటాడు. అయితే ఇంకే వాడే ఉంటాడు. నీకు తెలుసా? తెలుసా ఏమిటమ్మా? వాడు ఒకసారి నన్ను కొట్టిన దెబ్బకు నా దిమ్మ తిరిగిపోయింది అనుకో. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏం చేశాడమ్మా? చేయవేశాడా? చెయ్యరాని పనులన్నీ చేశాడు. నడి రోడ్డు మీద నన్ను అల్లరి చేశాడు. నా పరువు పీకి పాకన్న పెట్టాడు. చిచి, వాడిని పనులు చేస్తే జనం చూస్తూ ఊరుకున్నారు. అతనికి అక్కడ చాలా పరపతుంది డాడీ. రిక్షా వాళ్ళందరికీ రూల్స్ పెట్టాడు. అందుకని వాళ్ళు అతన్ని దేవుళ్ళ చూస్తుంటారు. వాడిని దెయ్యంలో చూసే పరిస్థితి నేను తెస్తాను. అది నువ్వు కళ్ళారా చూదువు గాని వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. బావోయ్, బావా ఏంటి? నేను రిక్షా ఎక్కుతాను. ఈ రోజు ఇంకా బోని తగలేదే. నేనేమైనా బేవర్స్ గా ఎక్కుతాను అనుకున్నావా? డబ్బులిచ్చి ఎక్కుతాను. నీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను డబ్బులిచ్చి ఎక్కుతానయ్యా బాబు అంటే నీకేమిటి బాధ? దిగను, నువ్వు తీసుకెళ్లాల్సిందే. నేను తొక్కను. బావా టైర్లు తెచ్చుకోవాలి. మళ్ళీ అన్నయ్య గోల్ చేస్తాడు. నీకు దండం పెడతాను బావా. అది గది వరస. ఆ రూట్ ఏదో ముందే చెప్పాడవచ్చుగా. ఎక్కుతా, డబ్బులు ఇచ్చి ఎక్కుతా అని ఆ బెదిరింపులు ఎందుకు? పోనీ బా. కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. వాళ్ళే సెకండ్ బిక్కిడి వేసారేట్రా రే. రిక్షా స్టాండ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు రిక్షాలు ఎక్కడెట్టకూడదు. కావాలంటే అక్కడ పెట్టుకో. పొట్టకాయ కట్టుకున్న పెళ్ళమే రూల్స్ అంటలేదు. నీ రూల్స్ ఎవడంటాడు? వినకపోతే రిక్షాలకు బదులు మీ శవాన్ని స్టాండ్ లో వరుసలో పెడతాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసావు. నువ్వెంత ఎంత అని అడిగితే ఇంత అని చెప్పవలసి వస్తుందిరా కళ్ళు ముంత. ఓహో, అయితే ఇదంతా నీ పన్నాగమేనన్నమాట. అనాదిగా పెద్దవాళ్ల పాడుపాయాలకు బలై పేదవాడు కొట్టుకుంటూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు కూడా అదే పాఠశాల మొదలు పెట్టావన్నమాట. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడివి నువ్వు నన్ను అవమానిస్తావా? రిక్షావాడు విమానం వాడని మనుషుల్లో రెండు రకాలుండరు మేడం. రిక్షావాడు రెక్కలు ముక్కలు చేసుకు బతుకుతాడు. నీ బోటి వారు ఎదుటి మనిషి నెత్తి మీద చేయి వేసి బతుకుతారు. మీ బతుకులు మా సోఫా కర్రీ చేయవు. మీ జీవితాలు నేను కాళ్ళు తుడుచుకునే తివాచి కర్రీ చేయవు. ఆఫ్టర్ ఆల్ నీ లైఫ్ అంతా కలిసి నా కార్ టైర్ కర్రీ చేయదు. Behave yourself. You rich people being rich and rich with the sweat and blood of our people. Get out! Out! దున్నేవాడితే భూమి, తొక్కేవాడితే రిక్షా. రే
ఇంత అందమైన మాటలు మనం కూడా చెప్తున్నాం కదా, మన నాయకుడిగా ఎందుకు ఎన్నుకోర్రా? మందు కొట్టాడు రోయ్, మళ్ళీ నాయకుడు అయిపోవాలనే కళ్ళగంటున్నాడు రోయ్ ఈడు. అరే అటు చూడండి. రే చక్కెర పిక్కిడి, ఆ సుందరాయం గారు పాలకారులో నడిచొచ్చే అందాల బొమ్మగురు పాపం నడిచొస్తుందండి రా. మన రిచ్చలు కొనడానికేమో. పొలం కంటే పంట వస్తుంది, రిక్షా కొని తొక్కితే ఏమవుతుంది? కాళ్ళకి వస్తుంది. చూడండి అన్ని అంటుందా? రాజు ఎక్కడ ఉన్నాడో చెప్తారా? ఎందుకమ్మా మనం ఫైటింగ్ చేస్తావా? లేదు, క్షమాపణ చెప్పుకోవాలి. అమ్మాపణ అయితే మంచి చిన్నగా ఎల్లు మా రిక్షా పేడ వస్తుంది, అక్కడ మన ఫైటింగ్ లో దెబ్బలు తగిలి వాటికి. అబ్బా అమ్మా. అబ్బా అమ్మా అంటే ఎట తగ్గుతుంది? ఏదో మంచి మనసున్నదాన్ని కాబట్టి పెళ్లి కాకపోయినా పెళ్ళాలాగా సేవ చేస్తున్నాను. అబ్బా అబ్బా. రాజు, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు కొట్టించిన దెబ్బలు చాలవా? అది కాదండి. ఏది కాదు, డబ్బుంది కదా అని పొగరు మొత్తానంతో రౌడీలు తీసుకొచ్చి మా బావ మీద వదిలేవు. దెబ్బలు ఎక్కడెక్కడ తగిలియో చూద్దామని వచ్చావా? పో బయటికి. గౌరీ, నువ్వుండు బావా. వెళ్తావా? చీపురు కట్ట తిరిగేసి మా బావకు చేసిన దానికి దెబ్బకు దెబ్బ తీయమంటావా? గౌరీ. బావా, అవును గౌరీ, ఆవిడికి డబ్బుండొచ్చు, కార్లుండొచ్చు, కానీ ఇప్పుడు మనల్ని ఎత్తుకుంటూ వచ్చింది. మర్యాద చేసి పంపటం మన బాధ్యత. వెళ్ళి మజ్జిగ తీసుకురా. రాజు, నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. తెల్లవారే పాటికి నేనంత గొప్పగా కనిపిస్తున్నానా? రండి కూర్చోండి. అవును రాజు, చదువు అనేది హాబీ కోసం, కాలక్షేపం కోసం అనుకుని పెరుగుతున్న నాకు నిన్ననే జ్ఞానోదయం అయింది. చదువుకొని రిక్షాలాగి కష్టపడి బతుకుతున్న నీ సంస్కారం నన్ను మేలుకొలిపింది. నడి బజార్లో నేను కొట్టాను, అది సంస్కారం అవుతుందా? నువ్వు కొట్టిన చెంపదెబ్బకి మసకలు కమ్మున్న నా కళ్ళు తెరుచుకున్నాయి. అయితే నువ్వు చేసిన పనికి నేను చేసిన పనికి బాకీ చెల్లిపోయింది. ఎదుగునమ్మా, మజ్జిగ తీసుకో. రాణి, ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయమ్మా నువ్వు? భూపతిరావు గారమ్మాయిని. మీ అమ్మగారి పేరేమిటమ్మా? లేదు, మా అమ్మ చనిపోయింది. రాణి, గౌరీ అలాగే పిచ్చి ప్రశ్నలు వేస్తుంటుంది. నువ్వు పద, నేను ఇంటి దగ్గర దించొస్తాను. వెళ్ళిరా. ధర్మరాజు సత్యహరిచంద్రుడు పుట్టిన దేశంలో పుట్టావు కదా, సాగనంపిన. వెళ్ళొస్తానండి. బావా, అదేమిటి ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యం చెడింది నాది కాదు, మరి నా పలుకుబడిది. నీ పలుకుబడికేం బావా? 3 పెళ్లిళ్ళు 6 చెక్కులుగా వెలిగిపోతుంటాను. అది కాదు ముకుందం, నీ మాట పెడచేవను పెట్టి ఆ రిక్షారాజు గారి మీద బలప్రయోగం చూపించాను. బ్రెయిన్ పగిలిపోయింది. నడివీధిలో మన పరపతిని పాతి పెట్టేశాడు. ఏ విధంగానైనా సరే వాడి మీద మనం పగ సాధించాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు బావా. బావా, చెట్టు మనకి అలవి కానంతగా ఎదిగిపోయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? రూట్ ఎక్కడుందో వెతుక్కోవాలి. వేరు పురుగులా చేరి వేరును తినేసి చెట్టును కూల్చేయాలి. అంటే అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడిని సెంటిమెంటల్ గా దెబ్బతీయడానికి వీలుందా? చెప్పొద్దు, అర్థమైపోయింది. ఇక దుర్దేస్తాను చూడు బావా. పార్వతిలా ఉంది. ఓహో, వీడు పార్వతమ్మ కొడుకన్నమాట. బాబా, ఏమిటి బావా ఈ టైంలో ఏ టైంలోనైతే నేను బాబా, ఇప్పుడు ఈ విషయం నీతో చెప్పకపోతే ఈ రాత్రంతా నా నెతట. ఏమిటా గొప్ప విషయం? గొప్ప విషయం కాకపోతే నేను ఎందుకు హడావుడిగా వస్తాను బాబా? ఏమిటది? పార్వతమ్మను చూశాను.
దాని కొడుకే రాజుగాడు. ఇకనే చేతి నిండా చిక్కాడు. కన్నయ్య జైలు నుంచి ఇప్పుడు వస్తాడు. శిక్ష పూర్తయినట్టుంది. ఆగు చూస్తాను. రేపు ఎల్లుండి వస్తాడు. వెరీ గుడ్. కాగల కార్యం గంధర్వులే తీరుస్తాడు. జైలు దగ్గర మన మనిషిని పెట్టు. కన్నయ్య విడుదల కాగానే ఇక్కడికి తీసుకురా. ఆ రాజా మీద కొత్త రకం విషయం ప్రయోగిస్తాం. నువ్వు ఆ భరోసా ఇవ్వు బావా. మిగతా పని అంతా నేను చూస్తాను. పెద్దవాళ్ళు వేసుకుంటాను బావా. వేసుకో.